రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి త్వరలో ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 15న శ్రీశక్తి స్కీమ్ కి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టనుంది. పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు అమరావతిలో ప్రారంభించనున్నారు. అటు ఉచిత బస్సు పథకం నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలో మార్పులు చేర్పులు చేశారు. మంత్రులు సొంత జిల్లాలోని జెండా ఆవిష్కరణ చేసి ఫ్రీ బస్సు స్కీమ్ ను ఆయా జిల్లాలో ప్రారంభించాలని ఆదేశించారు. పథకం ప్రారంభిస్తున్న నేపథ్యంలో బస్ స్టేషన్లో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కల్పించాలని ఏపీ సర్కార్ అధికారులను ఆదేశించింది. ఉచిత బస్సు పథకానికి ఏపీ సర్కార్ గైడ్ లైన్స్ విడుదల చేసింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో రాష్ట్ర మహిళలు ఉచిత ప్రయాణం కల్పించింది. నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్ అలాగే ప్యాకేజ్ టూర్ బస్సులకు ఈ స్కీమ్ వర్తించిందని స్పష్టం చేసింది. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డిలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ అన్ని ఏసీ బస్సులకు మినహాయింపు ఇచ్చింది. ఏపీకి చెందిన మహిళలు తమ ఐడి ప్రూఫ్ చూపించి ఉచిత ప్రయాణం చేయాలని సూచించింది. ట్రాన్స్జెండర్లకు కూడా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అర్హులైన ప్రయాణికులకు 0 టికెట్స్ ఇవ్వాలని, టికెట్ ఖర్చును ఆర్టీసీకి రియంబర్స్మెంట్ రూపంలో ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే మరి ప్రస్తుతం కూటమి సర్కార్ గుడ్ న్యూస్ అయితే అందించిందని తెలుస్తుంది. అలాగే మరో కొత్త పథకానికి కూడా త్వరలో ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అలాగే మరి ఈ నెల చూసుకుంటే ఆగస్టు 15న శ్రీశక్తి స్కీమ్ కి మరి చంద్రబాబు సర్కార్ అయితే శ్రీకారం చుట్టిందని తెలుస్తుంది. మరి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం దూసుకుపోతుందని చెప్పాలి. ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల మొత్తాన్ని కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే శ్రీశక్తి పేరిట కూడా ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర మహిళలందరూ ఎదురు చూస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణంపై కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఈ రోజు ఒక గైడ్ లైన్స్ మార్గదర్శకాలను విడుదల చేయడంతో కూడా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం ఒక మార్గదర్శకాలను విడుదల చేస్తూ కూడా జీవోని విడుదల చేసింది. ప్రభుత్వం ఏదైతే మొత్తం 5 కేటగిరీ బస్సుల్లో కూడా ఈ యొక్క సౌకర్యాన్ని అందించబోతున్నట్లు కూడా వెల్లడించింది. పల్లె వెలుగు, అల్ట్రా, అదేవిధంగా సిటీ ఆర్డినరీతో పాటు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉచితంగా ప్రయాణించేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. ప్రతి ఒక్క ప్రయాణికురాలు ఎవరైతే బస్సులో ప్రయాణించినటువంటి మహిళ తమ ఆధార్ కార్డు తీసుకోవాలని కూడా గుర్తింపు బస్సు ప్రయాణం చేయొచ్చు అని చెప్పి కూడా స్పష్టంగా ఈ యొక్క జరిగింది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇతర రాష్ట్రాల మధ్య తిరిగేటువంటి అంతర్రాష్ట్ర సంబంధించినటువంటి బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వర్తించదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సప్తగిరి ఎక్స్ప్రెస్ కావచ్చు, అల్ట్రా డీలక్స్ కావచ్చు, సూపర్ లగ్జరీ కావచ్చు, ఇలా ఏపీ సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ఈ పథకం అయితే మాత్రం వర్తించదని చెప్పి కూడా స్పష్టంగా జీవోలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొదటగా తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకైతే మాత్రం ప్రభుత్వం సంబంధించిన ఉన్నతాధికారులు ఆదేశాలు అయితే మాత్రం జారీ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క బస్సులో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నారు. మరోపక్క కండక్టర్లకు ఎవరైతే మహిళలకు సంబంధించిన బస్సులో ఉన్నటువంటి కండక్టర్ ఖచ్చితంగా కూడా బాడీ సంబంధించిన కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా సూచించారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే బస్ స్టాండ్ లో మౌలిక సదుపాయాలు అంటే మంచినీళ్ళు కానీ అదేవిధంగా ఇబ్బందులు లేకుండా సరైన కుర్చీలు కానీ ఏర్పాటు చేసే విధంగా కూడా ఆర్టీసీ ఎండీడీ అయితే మాత్రం స్పష్టంగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండ అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మొత్తాన్ని పూర్తి స్థాయిలో కూడా అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అమలు చేసే విధంగానే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ నెల 15న అంటే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రారంభించబోతా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ సంబంధించిన మంత్రులను కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి వారందరినీ కూడా ఎవరికి వారి సొంత జిల్లాలోనే ఈ యొక్క బస్సు ప్రయాణాన్ని సంబంధించినటువంటి దాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి కూడా స్పష్టంగా చంద్రబాబు అయితే మాత్రం ఇప్పటికే
మంత్రులకు అయితే మాత్రం ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఈ రోజు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా కూడా అధికారులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తా ఉన్నారు. మరొక 4 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రతి బస్ స్టాండ్ లో మహిళలు కూర్చునే విధంగా కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఆర్టీసీ ఇప్పటికీ కూడా దగ్గరుండి పనులు కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. మొత్తం ఏపీఎస్ ఆర్టీసీ సంబంధించి కూడా 70% అంటే 11,449 బస్సులు ఉండగా అందులో 8,459 బస్సులు మాత్రమే ఉచిత ప్రయాణానికి పథకానికి అమలు అవుతుందని చెప్పి కూడా ఇప్పటికైతే మాత్రం సూచించారు. మొత్తం 2,991 బస్సులకు అయితే మాత్రం మిగతా ఈ యొక్క ఉచిత ప్రయాణం అయితే మాత్రం వర్తించదు. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సమస్యకు సంబంధించి కూడా ప్రయాణికులు మహిళలు ఎక్కడ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉచిత బస్సు ప్రయాణాల్లో ఎక్కువ మంది ఎక్కకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా డ్రైవర్దే అని చెప్పి కూడా సూచించారు. కాబట్టి మహిళలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి నేటి వరకు కూడా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా ప్రజలకు అమలు చేస్తూ నేపథ్యంలో కూడా మహిళలు అయితే మాత్రం పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.